నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జలం కోసమే రోజంతా వెచ్చిస్తున్న మరఠ్వాడా ప్రజలు, వేరే పనులకు వెళ్లలేని దుర్భర పరిస్థితి, ఉచితంగా స్థానికుల గొంతు తడుపుతున్న సంపన్నులు. జలవనరుల పునరుద్ధరణతో కరువును జయించిన షోలాపూర్, బిందు సేద్యం ప్రత్యామ్నాయ పంటలకే ప్రోత్సాహం, కలెక్టర్ చొరవతో నీటి కష్టాలకు చెల్లు. పనితీరు ఆధారంగా ఏపీలో ఎమ్మెల్యేలకు ర్యాంకులు, తొలి స్థానంలో మండపేట శాసనసభ్యుడు. వివరాలు ముందే వెల్లడి కావడంపై చంద్రబాబు అసంతృప్తి. కృష్ణానదికి శాశ్వత నిత్యహారతి కార్యక్రమం, పుష్కరాలపై సమీక్షలో చంద్రబాబు ఆదేశాలు. సుందరీకరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టీకరణ. ఎంబీబీఎస్ విద్యార్థులకు తెలంగాణ సర్కారు వెసులుబాటు, గ్రామీణ సేవల నిబంధన ఎత్తివేత, పీజీ చేసే వారికి కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం. ఐపీఎల్ 9లో ఎట్టకేలకు బోనీ కొట్టిన హైదరాబాద్, వార్నర్ విధ్వంసక ఇన్నింగ్స్తో ముంబైపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం. మరఠ్వాడా గొంతెండుతోంది. ఏటా కొనసాగుతోన్న వర్షాభావ పరిస్థితులు ఆ ప్రాంతంలో తాగునీటి ఎద్దడిని అంతకంతకు పెంచుతున్నాయి. లాతూర్ మొదలుకొని బీడ్ సహా ఉస్మానాబాద్ వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. పంచాయతీలు సరఫరా చేసే నీటి ట్యాంకుల కోసం గ్రామంలో ప్రజలంతా వేరే పనులకు వెళ్లకుండా నిరీక్షించాల్సి వస్తోంది. ఇది నారంగ్వాడి, మరఠ్వాడా ప్రాంతంలోని ఓ గ్రామం. ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన ఈ పల్లె లాతూరు జిల్లా సరిహద్దుల్లో ఉంది. జనాభా సుమారుగా 3000. ప్రధాన వృత్తి వ్యవసాయం. 4 ఏళ్లుగా కొనసాగుతోన్న వర్షాభావ పరిస్థితుల వల్ల సాగు సాగడం లేదు. తీవ్ర నీటి ఎద్దడితో తాగునీటి కొరత ఏర్పడింది. గ్రామానికి నీరివ్వాల్సిన జలవనరులన్నీ అడుగంటిపోయాయి. ఉన్న బోర్లలో నీరు లేదు. గ్రామానికి తాగునీరందించేందుకు ఏర్పాటు చేసిన మంచినీటి పథకాలన్నీ నిరుపయోగంగా మారాయి. మంచినీరు కోసం పంచాయతీ ట్యాంకర్లను ఏర్పాటు చేసింది. 25 కిలోమీటర్ల దూరం నుంచి నీటిని ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి గ్రామస్తులకు అందిస్తారు. అసలే వేసవి, ఆపై కరువు నేపథ్యంలో గ్రామస్తులకు ప్రస్తుతం పనులేవీ లేవు. కేవలం ట్యాంకర్లు తీసుకొచ్చే నీటిని పట్టుకుని నిల్వ చేసుకోవడమే వారి పని. ఆ ట్యాంకర్ కోసం ఊరంతా కాచుకుని కూర్చుంటుందంటే అతిశయోక్తి కాదు. ట్యాంకరు రావడమే తరువాయి అందరూ నీటిని నిల్వ చేసుకునే పనిలో పడతారు. కనీసం తాగేందుకు నీరు లభించడం లేదని గత 5-6 నెలలుగా ఇదే పరిస్థితి నెలకొందని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్ని నీళ్లైనా పట్టుకుందామనే ఆలోచనతో ట్యాంకర్ కోసం ఎదురుచూస్తూ ఉంటామని గ్రామస్తులు అంటున్నారు. हमारे गांव में यही परेशानी है, पानी नहीं मिलता. वो अक्का बहुत ऐसा कुनाला का बहुत हमारा तंगी से जाता, पानी ही नहीं मिलता यहाँ पे. टैंकर में पानी आ रहा, वो बस हो रहा नहीं हो रहा. बारिश आई नहीं आई, हमारा यही हाल है. पानी नहीं मिलता है हमको, कैसा पानी घेने का, वो बहुत गर्दी होता है. पानी नहीं मिलता है, वो थोड़ा थोड़ा मिलता है, कैसे घेने का. काम नहीं, धंधा नहीं, कैसे खाने का, क्या करने का. पानी वो 2-2 घड़ी मिलता है, 3-3 घड़ी मिलता है. ఉస్మానాబాద్ జిల్లాలో ఇలా నీటి ఎద్దడిని ఎదుర్కొంటోన్న గ్రామాలు ఎన్నో. దాదాపుగా అన్ని చోట్ల ట్యాంకర్ల ద్వారానే మంచినీటి సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. పంచాయతీలు, ప్రభుత్వాలు ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి. కరువుతో అల్లాడుతోన్న లాతూర్ ప్రాంతంలో పల్లెల దాహార్తిని తీర్చేందుకు కొందరు సంపన్నులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. తన పొలంలో నీటి బ్యాంకు నిర్మించి పల్లెలకు ఉచితంగా సరఫరా చేస్తున్న ఒక వ్యక్తి స్థానికుల దప్పిక తీర్చుతున్నాడు. వర్షాభావ పరిస్థితులు మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతాన్ని కుదిపేస్తున్నాయి. పంటల సాగు గణనీయంగా తగ్గిపోగా కరువు కారణంగా తాగేందుకు సైతం మంచినీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. లాతూర్, ఉస్మానాబాద్, బీడ్ జిల్లాలోని పలు గ్రామాలకు నీటి ట్యాంకర్లే దిక్కయ్యాయి. కిలోమీటర్ల దూరం నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి రోజుకు కొంతమేర నీటిని గ్రామ పంచాయతీలు సరఫరా చేస్తున్నాయి. ఇందుకోసం ప్రధానంగా వ్యవసాయ పొలాల్లో ఉన్న బోర్లపైనే పంచాయతీలు ఆధారపడుతున్నాయి. రైతుకు కొంత మొత్తం చెల్లించి ఆ బోరు నీటిని గ్రామాలకు అందిస్తున్నారు.
భూగర్భ జలాలు కూడా అడుగంటడంతో బోర్లలోనూ నీరు రాని పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి పల్లెల అవసరార్థం ఏకంగా నీటి బ్యాంకును నిర్మించాడు. ఉస్మానాబాద్ జిల్లా కౌటా గ్రామానికి చెందిన వినాయకరావు పాటిల్ తన వ్యవసాయ క్షేత్రంలోని ఈ నీటి బ్యాంకును ఏర్పరిచాడు. విశాలంగా 50 లక్షల లీటర్ల నీరు నిల్వ ఉంచేందుకు అనుగుణంగా తవ్వకం జరపడంతో పాటు దీనిపై పాలిథిన్ కవర్ ఏర్పాటు చేశారు. సమీపంలోని తెరణ నదిలో ఉన్న బోరు నుంచి పైప్ లైన్ ద్వారా నీరు తీసుకుని బ్యాంకులోకి నింపుతున్నారు. సేవాగ్రామ్ స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో ఉచితంగా నీటిని అందించే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. यहाँ पे महाराष्ट्र में दुष्काल पड़ा है। दुष्काल पड़ने के बाद पानी नहीं मिलता। अभी ये महीने में मिल रहा है, अगले महीने में मई में नहीं मिलेगा पानी। ये सोचकर ऐसा पानी वाटर बैंक बनाया है। अपन बैंक में पैसा भरते हैं ना, वैसा पानी का यूज़ पैसे जैसा यूज़ करना पड़ेगा अभी अगले महीने में। अभी मिल रहा है लोगों को, अभी नहीं मिल देगा अगले महीने में पानी। इस वास्ते पाटिल साहब ने ये बनाया है। इसका कैपेसिटी 5 लाख लीटर का पानी स्टॉक किया है, बनाया 5 लाख का कैपेसिटी है इसका। और इसको बनाने को 2-3 महीने लग गए हैं। और यहाँ से जो भी जिधर भी कहाँ के भी आने दो, बीड़ से आने दो, लातूर से आने दो, कहाँ भी ये गांव के आजू बाजू के गांव के कोई भी आने दो, इधर टैंकर भर के उसको फिल्टर करके फ्री पानी देते हैं हम। कुछ उसका पैसा नहीं लेते, कुछ नहीं लेते, उसका फ्री चार्जेस देते हैं। నీటి బ్యాంకు శుద్ధి కోసం సౌర విద్యుత్తును వినియోగిస్తున్నారు. తాగునీటికి ఎక్కడా వసతి లేని గ్రామాలకు మాత్రమే ఈ నీటిని సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. వర్షాలు లేక ఎండిపోయిన తెరణ నదిలో కూడా ఈ సంస్థ ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయి. దేశంలో కరవుకు ప్రతిరూపం మరాఠ్వాడ. నెర్రెలు చాచిన నేలలు, దాహంతో అలమటిస్తున్న జనాలు. లాతూర్ సహా యావత్ మరాఠ్వాడ అంతటా ఇదే పరిస్థితి. అయితే దానినే ఆనుకుని ఉన్న షోలాపూర్ జిల్లాలో పూర్తి భిన్నమైన స్థితి. 2 ఏళ్ల వరకు తీవ్రమైన కరువుతో అల్లాడిన షోలాపూర్లో జిల్లా కలెక్టర్ తీసుకున్న చొరవ, జల సంరక్షణ చర్యలు, ప్రజల సహకారంతో దుర్భిక్షం చిన్నబోయింది. సంకల్పం గట్టిదైతే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. మహారాష్ట్రలోని షోలాపూర్ అదే నిరూపించింది. తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ నీటి కొరత లేకుండా ముందుకు సాగుతోంది. వాస్తవానికి మరాఠ్వాడా లాగానే షోలాపూర్లోనూ తీవ్రమైన కరువు పరిస్థితే. అయితే జిల్లా కలెక్టర్ తుకారాం ముండే ఈ పరిస్థితిని పూర్తిగా మార్చివేశారు. పటిష్టమైన జల సంరక్షణ చర్యలతో కరువును సైతం తలవంచేలా చేశారు. నీటి వినియోగం ఎక్కువగా ఉండే చెరకుకు ప్రత్యామ్నాయ పంటల సాగు, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపునకు పొలాల్లో కందకాల తవ్వకం, సూక్ష్మ, బిందు సేద్యం వంటి చర్యల వైపు రైతులను ప్రోత్సహించారు. సూక్ష్మ సేద్యం చేసే రైతులకే బ్యాంకు రుణాలు ఇస్తామనే నిబంధన విధించారు. చక్కెర మాఫియాపై కలెక్టర్ ఉక్కుపాదం మోపి ఓ కర్మాగారంపై ఏకంగా 1.5 కోట్ల జరిమానా విధించారు. ఈ చర్యలతో చెరకు పంట సాగు తగ్గిపోయింది. నీటి సంరక్షణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలయుక్త శివార్ పథకాన్ని ఉపయోగించుకోవడంతో పాటు తన కార్యాచరణ అమలుకు అన్ని ప్రభుత్వ విభాగాలను సమ్మిళితం చేశారు. 2 ఏళ్ల క్రితం కలెక్టర్ ప్రారంభించిన ఈ జల సంరక్షణ చర్యలకు షోలాపూర్ రైతులు, ప్రజలు కూడా సహకరించడంతో ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. When I joined in November 2014, we actually started with identification of public water sources, and when I joined it was around 4,000 plus public water sources throughout the district. That figure has gone up to more than 15,000 right now. If you develop in the sense just one activity of recharging these water sources before monsoon helps you a lot in tackling scarcity situation throughout the district. కరువు వల్ల 2 ఏళ్ల క్రితం వరకు అల్లాడిన షోలాపూర్ ఇప్పుడు జలకళ సంతరించుకుంది. కందకాల నిర్మాణంతో భూగర్భ జలమట్టం కూడా బాగా పెరిగింది. షోలాపూర్కు ఒకప్పుడు రోజుకు 200 ట్యాంకర్ల నీటి అవసరం ఉండగా ఈ వేసవిలో అక్కడ నీటి ఎద్దడి మాటే లేదు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా తాగునీటికే కాకుండా నిల్వ చేసిన నీటితో సాగు అవసరాలకు ఏ లోటు లేకుండా గడిచిపోతోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం 2 ఏళ్ల పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ పరంగా నిర్వహించిన అంతర్గత సర్వేలో తన పనితీరుతో మండపేట ఎమ్మెల్యే మొదటి స్థానంలో నిలవగా మంత్రుల్లో పీతల సుజాత తొలి స్థానం దక్కించుకున్నారు. ఎమ్మెల్యేల పనితీరులో ముఖ్యమంత్రి చంద్రబాబు 79వ స్థానంలో నిలిచారు. సర్వే మధ్యలోనే వివరాలు వెల్లడి కావడంపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం అనంతరం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై చేయించిన సర్వేలను వారికి అందజేశారు. ఎమ్మెల్యేల్లో మొదటి స్థానంలో మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు నిలవగా 2వ స్థానంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, 3వ స్థానంలో ఉండి శాసనసభ్యుడు కలవపూడి శివ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు 79వ ర్యాంకు లభించినట్టు తెలిసింది. మంత్రుల ర్యాంకుల్లో మొదటి స్థానాన్ని పీతల సుజాత దక్కించుకోగా 2వ స్థానంలో దేవినేని ఉమ, తర్వాతి స్థానంలో ప్రత్తిపాటి పుల్ల
పుల్లారావులు నిలిచారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప 4, కొల్లు రవీంద్ర 5, రావెల కిషోర్ బాబు 6వ స్థానంలో నిలిచారు. అచ్చెన్నాయుడు 7, పరిటాల సునీత 8, గంటా శ్రీనివాసరావు 9వ స్థానం దక్కించుకున్నారు. చివరి స్థానంలో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ ఉన్నారు. మొత్తం 4 అంశాల ప్రాతిపదికగా ఎమ్మెల్యేలు, మంత్రులకు ర్యాంకులు ఇచ్చినట్టు తెలిసింది. ఏపీలో ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడంలో పోషించిన పాత్ర, కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించిన తీరు, పార్టీ సంస్థాగత అంశాల్లో పనితీరు, నియోజకవర్గాల్లో జన్మభూమి కమిటీల పనితీరు ఎలా ఉందనే అంశంపై ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు ర్యాంకులు ఇచ్చినట్టు తెలిసింది. సర్వే మొత్తం పూర్తి కాకుండానే ఫలితాలు మీడియాలో రావడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. శాఖల పనితీరు, వృద్ధి, పురోగతి వంటి 10 అంశాలపై సమగ్రంగా సర్వే చేయాలని చంద్రబాబు ఆదేశించినట్టు సమాచారం. అటు జన్మభూమి కమిటీల విషయంపై సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. 2 నెలలు పరిశీలించి నిర్ణయం తీసుకుందామనే సూచనకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంతా అంగీకరించినట్టు తెలిసింది. మహానాడు ఎక్కడ నిర్వహించాలనే అంశంపైన సుదీర్ఘంగా చర్చించారు. కర్నూలు, అనంతపురం, తిరుపతిలో నిర్వహించాలనే ప్రతిపాదన రాగా తిరుపతి లేదా విజయవాడల్లో ఎక్కడ నిర్వహించాలనే అంశంపై పోలిట్ బ్యూరో భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు అమలు చేస్తున్న ఏడాది నిర్బంధ గ్రామీణ సేవల నిబంధన ఎత్తివేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు ఇవ్వనుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు గ్రామీణ సేవల నిబంధన కొనసాగనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత తీర్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన రూరల్ సర్వీస్ విధానం కోసం ఎంబీబీఎస్ 6 ఏళ్లు చదవాల్సి వచ్చేది. ఎంబీబీఎస్ తర్వాత ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తేనే పట్టా ఇవ్వాలని ఉమ్మడి రాష్ట్రంలో చట్టం చేశారు. ఈ అంశంపై సమీక్షించిన తెరాస ప్రభుత్వం ఎంబీబీఎస్ కంటే పీజీ విద్యార్థుల్లో పరిణితి వల్ల రోగులకు సేవలు సౌకర్యవంతంగా అందుతున్నాయని అభిప్రాయపడింది. అందువల్ల పీజీ విద్యార్థుల సేవలను గ్రామాల్లో కొనసాగించి ఎంబీబీఎస్ విద్యార్థులను మినహాయించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం లభించిన వెంటనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో విలీనమైన గ్రామాల విషయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన ప్రకటనపై తెలంగాణ రహదారుల భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. దేవినేని రాష్ట్రాల నైసర్గిక స్వరూపం కూడా తెలియకుండా ప్రకటనలు చేస్తున్నారని తుమ్మల ఖమ్మంలో మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేసేందుకు ముఖ్యమంత్రులు అంగీకరించిన తర్వాత కూడా ఈ రకమైన ప్రకటనలు చేయడం సరికాదన్నారు. ఏవైనా సందేహాలుంటే చంద్రబాబును అడిగి తెలుసుకోవాలని దేవినేనికి హితవు పలికారు. నీళ్ల విషయంతో పాటు అత్యంత ఎక్కువ బోర్డర్ కలిగినటువంటి రాష్ట్రాలు ఈ 2. నిన్న సీఎం గారు చెప్పినట్లుగా అమలాపురం నుంచి భద్రాచలం దాకా బోర్డర్ ఉంటుంది. సమస్యలన్నీ సానుకూలంగా స్పందిద్దామని చెప్పి ఇరువురు ముఖ్యమంత్రులు అనుకున్న తర్వాత కూడా ఆ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి నిన్న ఒక ప్రకటన చేశారు. అవగాహన లేకుండా, నైసర్గిక స్వరూపం కూడా తెలియకుండా, ఏ గ్రామాలో ఏంటో తెలియకుండా కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందని చెప్పి ఆ ఇరిగేషన్ మంత్రి కూడా మాట్లాడారు. పరస్పరం ఇరువురు సహకరించుకోవాలి తప్ప ఈ రకమైన ప్రకటనలు చేసి వాటిని జటిలం చేసి కీచులాటలకి తావు ఇవ్వద్దని చెప్పి ఆ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. జమ్మూ కశ్మీర్లోని కట్రాలో ప్రధాని మోదీ నేడు పర్యటించనున్నారు. శ్రీ మాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మాట్లాడనున్న ప్రధాని ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్లో వెల్లడించారు. శ్రీ మాతా వైష్ణోదేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని, క్రీడా సముదాయం వంటి కార్యక్రమాలను కశ్మీర్ పర్యటనలో మోదీ ప్రారంభిస్తారు. జల సంరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగిస్తే నీటి కోసం ఘర్షణలు జరగకుండా నివారించవచ్చని నిపుణులు, ప్రజాప్రతినిధులు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమంలా ఈటీవీ ఈనాడు నిర్వహిస్తోన్న సుజలాం సుఫలం కార్యక్రమంలో ఈ మేరకు సూచనలు చేశారు. నీటి పొదుపుపై నేతలు, అధికారులు ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈటీవీ ఈనాడు నిర్వహించిన సుజలాం సుఫలాం సదస్సులో ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, సంయుక్త కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పాల్గొని జల సంరక్షణ ఆవశ్యకతను వివరించారు. మన ఇంటిపైన పడ్డ ప్రతి చినుకు కూడా కొట్టంలో రంగులకు వస్తాయి. చూరునీళ్ళు అంటాం. చూరునీళ్ళు బయటకు పోనీలోకండి, అక్కడే గుంటపోయి దాంట్లో ఇంకుడు గుంటలు చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్ బిల్డింగ్లైనా, మున్సిపల్ ఆఫీసులైనా, ప్రభుత్వ కార్యాలయాలైనా ప్రతి చోట 1, 2, 3 ఇంకుడు గుంతలు తవ్వాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను, అందరికీ కోరుతున్నాను. నేను మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాం, వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీ కౌన్సిల్ ఇల్లు కట్టుకోవాలన్నా, గుడిసేసుకోవాలన్నా కూడా ఇంకుడు గుంట ఉంటేనే అనుమతి వస్తుంది, లేకపోతే రాదు. ఆ రకంగా మీరంతా శ్రద్ధ తీసుకోవాలా. వరంగల్ జిల్లాలోని రఘునాథపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సదస్సుకు స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యుడు తాటికొండ రాజయ్య, వరంగల్ జిల్లా ఎంపీపీ, జెడ్పీటీసీలు, సర్పంచులు హాజరై నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. మన ఇంటి పరిధిలో నీళ్లు నిల్వకుండా ఉండాలంటే
ఆ నీళ్లు ఇంకుడు గుంతకు పోయేటట్టు. ఎక్కడ నీళ్ళ చుక్క పడ్డా కూడా ఒక మూలకొచ్చినట్టు చేసి అక్కడ గనక ఇంకుడు గుంత గనక చేసుకునేది ఉంటే పడ్డ నీళ్లు మన ఇంట్లో పడ్డ నీళ్లు మన ఇల్లు పక్కకు దాటిపోవద్దు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి సుజలాం సుఫలాం సదస్సులో నీటి ప్రాధాన్యతను గుర్తించి ప్రజా చైతన్యానికి నడుం బిగించిన ఈటీవీ ఈనాడు చొరవను తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కొనియాడారు. బోర్లు దోమేటటువంటి నీళ్లతోటే మన పెరట్లెండ చెట్లు పెట్టుకోవచ్చు. మనం అందరం కూడా ముందు ఆ నీళ్లను ఏ విధంగా మరి ఆపుకుందాం, ఎట్లా నీటి మట్టాన్ని పెంచుకుందాం, దానికి మీరు అందరం కూడా కంకణం కట్టుకొని ఇంకుడు గుంతలు ఎక్కడైతే అక్కడ మరి ఇలా ఈటీవీ ఈనాడు వాళ్ళు సుజలాం సుఫలం కార్యక్రమం పెట్టిన తర్వాత చాలా పెద్ద ఎత్తున గ్రామాలలో ఒక చైతన్యం వచ్చింది. నల్గొండ జిల్లా ఆలేరులో నిర్వహించిన సుజలాం సుఫలాం సదస్సుకు స్థానిక శాసనసభ్యురాలు సునీత హాజరై నీటి పొదుపు వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. వ్యవసాయ బావుల దగ్గర కూడా తప్పకుండా ఈ ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టే విధంగా, ముఖ్యంగా మన గట్ల పొంటి అటువైపు ఇటువైపు గనక మనము గుంతలు తీసుకున్నట్టయితే నీళ్లు కూడా అక్కడ కొంత నిలుపుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మీరు అందరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, అదేవిధంగా ఇంటి దగ్గర కూడా ఇంకుడు గుంతలు, మరి కమ్యూనిటీ గుంతలు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం, ముఖ్యంగా శాశ్వత పరిష్కారంలో ఇంకొక గొప్ప కార్యక్రమాన్ని మనం తీసుకోవచ్చు. మనం ఇంకుడు గుంత చేస్తున్నాం, దాని చుట్టుపక్కల ఒక 4-5 మొక్కలు నాటండి, మీరు నీరు పోయకుండా అది బ్రహ్మాండంగా పెరుగుతుంది. సమస్త జీవకోటికి ప్రాణాధారమైన నీటిని వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ పొదుపుగా వాడుకోవాలని సుజలాం సుఫలాం కార్యక్రమంలో పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. జూలైలో వర్షాలు కురిసే నాటికి కృష్ణా పుష్కర పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పుష్కరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన గోదావరి పుష్కరాల తరహాలోనే నదీమ తల్లికి హారతిచ్చేందుకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని సూచించారు. కృష్ణవేణి హారతి నదికి అభిముఖంగా ఉండాలో, యాత్రికుల వైపు ఉండాలో పండితులతో చర్చించి నిర్ణయించాలన్నారు. పుష్కర యాత్రికులు విజయవాడ నుంచి అమరావతి దేవాలయానికి వెళ్లే అవకాశం ఉన్నందున రహదారి మార్గాన్ని అభివృద్ధి చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. విజయవాడ నగరంలోని కాలువలకు ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని సుందరీకరించాలని ఆదేశించారు. శ్రీశైలంలో పుష్కర పనుల్ని జూన్ 30లోగా పూర్తి చేస్తామని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ను ఫ్లడ్లైట్ల కాంతులతో నింపే పనులను క్రాంప్టన్ కంపెనీకి అప్పగించినట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ సీఎం చంద్రబాబుకు వివరించారు. ముఖ్యమైన 2 ఘాట్లు అనేది దుర్గా ఘాటు, అదేవిధంగా పవిత్ర సంగమం ఘాటు. అంటే విజయవాడకి ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కూడా రావాలి, అట్లా చేస్తున్నాము. సో ట్రైన్ ఒక విజయవాడ స్టేషన్ కాకుండా అదనంగా 5 శాటిలైట్ స్టేషన్స్, అది కూడా అక్కడ కూడా ఫెసిలిటీస్ పెడుతున్నాము. తర్వాత ప్రతి స్టేషన్ దగ్గర పెద్ద స్థాయిలో పుష్కర్ నగర్లు పెడుతున్నారు. అక్కడ దిగిన తర్వాత ఆ పుష్కర్ నగర్లో వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీ అక్కడ ఇస్తారు. ఈ నెల 29న నిర్వహించే ఎంసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. విజయవాడలో ఎంసెట్ ప్రాంతీయ సమన్వయకర్తలు, ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తెలంగాణలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు మౌలిక సదుపాయాలు, భద్రతపై 2 రోజుల్లో డీజీపీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా లాస్ట్ టైం కీలో కొన్ని తప్పులు వచ్చాయి కాబట్టి ఈసారి ఆ తప్పులు దొరకకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి కన్వీనర్ చెప్పడం జరిగింది. ఆల్రెడీ దాని మీద ఎక్స్పర్ట్స్ తోటి ఇప్పటికే 3 సిట్టింగ్స్ కూడా అయిపోయాయి. ఎక్కడ మిస్టేక్స్ రిపీట్ కాకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. ఎగ్జామినేషన్ ఏప్రిల్ 9 ఉంటుంది, రిజల్ట్స్ వచ్చి నెక్స్ట్ మంత్ 9th ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా రికార్డ్ టైంలో చేస్తే మనకు ఎక్కువ సంఖ్యలో స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొంచెం స్పీడ్ గా చేస్తా ఉన్నాం. ఈ ఇయర్ కి ఆన్లైన్ లేదు, ఎందుకంటే ఇంకా ప్రిపరేషన్ పూర్తి కాదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎంసెట్ తో పాటు అన్ని సెట్స్ కూడా ఆన్లైన్ లో చేయాలని డిసిషన్ తీసుకున్నాం. 2015-16 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ చక్కటి ఫలితాలు కనబర్చిందని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 33,965 కోట్ల పన్నులు వసూలు లక్ష్యంగా పెట్టుకోగా 32,492 కోట్ల పన్నుల ఆదాయం సమకూరిందన్నారు. పన్నుల వసూలు లక్ష్యంలో 17.85% వృద్ధి సాధించగలిగామన్నారు. అత్యధిక పన్ను వసూలు సాధించిన రాష్ట్రాల్లో బీహార్ తర్వాత తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలిచిందని తెలిపారు. శాఖలో ఖాళీల భర్తీ సహా జిల్లాలో సొంత కార్యాలయాల నిర్మాణం, చెక్పోస్టుల ఆధునికీకరణ వంటి అనేక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. టికెటింగ్ కూడా ఆన్లైన్ చేస్తున్నాం అతి త్వరలో. హోటల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి. రెండోది భవిష్యత్తు కాలంలో కంపల్సరీ ఆడిట్ అనేది కూడా చేయాలనేటువంటిది కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
తెలంగాణలో కరువు పరిస్థితిని తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి తెలిపారు. నేటి నుంచి ఈ బృందాలన్నీ కరువు ప్రాంతాలకు వెళ్తాయని ఆయన వెల్లడించారు. దుర్భిక్ష నివారణ చర్యలపై తెరాస ప్రభుత్వం మాటలు తప్ప పనులేవీ చేయడం లేదని ఆయన విమర్శించారు. కరువు నివారణ చర్యలు ఇప్పటి వరకు ఇక్కడ ప్రగల్భాలే తప్ప కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఏవి ఇంప్లిమెంట్ గానీ గ్రౌండ్ గానీ కావడం లేదన్న సంగతి మనం ఇక్కడ బాగా గమనించాలి మనం. కాబట్టి మేము అందుకే కరువు బృందాలు కూడా ఏర్పాటు చేసినాం. స్టేట్ పార్టీ నుంచి కూడా ఒక టీం, ప్రతి జిల్లాకు ఒక టీం వేసినాం. ఆ టీంలన్నీ కూడా అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడికక్కడ సమీక్షించి ఆ నివేదికను కలెక్టర్ గారికి ఇస్తూ దాన్ని ఇవన్నీ కూడా ఈ కరువు మీద ఒకసారి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కలవాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం. ఐక్యరాజ్య సమితిలో భారత్ గుణాత్మక పాత్ర పోషిస్తున్నందున హిందీని అక్కడ అధికార భాషగా గుర్తించాలన్న డిమాండ్తో ప్రపంచ పర్యటన చేపట్టనున్నట్లు పద్మభూషణ్ గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. వివిధ దేశాల్లోని భారతీయ సంఘాలను కలిసి భారత ప్రతిపాదనకు మద్దతు తెలిపేలా అక్కడి ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. కేంద్రం, ప్రజలు కూడా ఉద్యమంలో కలిసి రావాలని యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. గతంలో లేని విధంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకే రోజు విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు అత్యల్ప సమయంలోనే ఫలితాలు వెల్లడించే రికార్డు సృష్టించనుంది. వాస్తవానికి ఈ నెల 26న ఫలితాలు విడుదల చేయాలని గతంలో నిర్ణయించినప్పటికీ ఈ ఏడాది ఆన్లైన్ విధానంలో డీకోడింగ్ ప్రక్రియ చేపట్టినందున వారం రోజుల ముందుగానే మూల్యాంకనం ముగిసిందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. సప్లిమెంటరీ పరీక్షలు కూడా వారం రోజుల ముందుగా మే 3వ వారంలోనే నిర్వహించే అవకాశం ఉంది. పెండింగ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నందున న్యాయస్థానాలకు సహకరించే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికలు రావాల్సిన అవసరం ఉందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే అన్నారు. హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయం పీజీ విద్యార్థుల పట్టా ప్రదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యాయ వ్యవస్థపై సామాన్యుడికి నమ్మకం కలిగించేలా విద్యార్థులు తమ వృత్తి జీవితంలో నడుచుకోవాలని ఆయన సూచించారు. As you all know, increasing growth of global trade and delay in disposal of cases has made it imperative to have perception of alternative dispute resolution mechanism. It is not only in our country but the whole world started moving in favor of alternative dispute resolution mechanism since last about 20 to 25 years. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2011 ఏడాది ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మే నెల 3కు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో 2011లో నిర్వహించిన పరీక్షా ఫలితాలను అనుసరించి రాష్ట్ర విభజన తర్వాత తమ కోటాకు వచ్చిన పోస్టులను భర్తీ చేసేందుకు సిద్దమని ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు తెలపగా పరీక్ష నిర్వహణపై 2 వారాల్లో అభిప్రాయం చెప్పాలని కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2011లో జరిగిన ఈ పరీక్ష ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రంలో 6 తప్పులు దొర్లినట్టు కొంతమంది అభ్యర్థులు అదే ఏడాది హైకోర్టును ఆశ్రయించారు. వారి అభ్యర్థులను పరిశీలించిన హైకోర్టు సమస్యను పరిష్కరించాలని యూపీఎస్సీకి సిఫార్సు చేయగా ఈ ఆదేశాలపై అప్పటి ఏపీపీఎస్సీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఏపీపీఎస్సీ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని 2013లో తీర్పు వెలువరించింది. మరుసటి ఏడాదే రాష్ట్ర విభజన జరగ్గా తీర్పు అమలుకు నోచుకోని పరిస్థితుల్లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడం లేదని అభ్యర్థులు కోటేశ్వరరావు, శైలజ మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు మే నెల 3న సమగ్ర వాదనలు వింటామని తెలిపింది. కేరళ శాసనసభకు మే 16న జరిగే ఎన్నికలకు ప్రచారం ముమ్మరం చేసేందుకు భారతీయ జనతా పార్టీ సిద్దమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా సహా పార్టీకి చెందిన సీనియర్ నేతలతో మొత్తం 70 బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచించింది. భాజపా ప్రచారంలో అత్యంత కీలకమైనదిగా చెబుతున్న ఈ ఘట్టం ఈ నెల 25న ప్రారంభం కానుండగా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్ కేరళలోని వేర్వేరు చోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నారు. కేరళలో ఇప్పటి వరకు జరిగిన లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని భాజపా మే 16న జరిగే ఎన్నికలతో ఆ రాష్ట్రంలో ఖాతా తెరవాలని భావిస్తోంది. ఈ లక్ష్యంతోనే కొత్తగా ఏర్పడ్డ భారత్ ధర్మ జనసేన, బీడీజేఎస్ సహా మరికొన్ని చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్న భాజపా 140 నియోజకవర్గాల్లో 97 చోట్ల తమ అభ్యర్థుల్ని బరిలో నిలిపింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విఫలమయ్యారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. శాసనసభ ఎన్నికలు జరుగుతున్న బంగాల్లోని ముర్షిదాబాద్లో బహిరంగ సభ నిర్వహించిన ఆయన టీఎంసీ, భాజపాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో టీఎంసీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ మమతా బెనర్జీ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండనందునే ప్రస్తుతం ఆమెపై పోరాడుతోందని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్, వామపక్షాల కూటమి అధికారంలోకి వస్తే శారదా కుంభకోణం దోషులు సహా అవినీతి పరులపై చర్యలు తీసుకుంటామని, యువతకు ఉపాధి కల్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.
मेक इन इंडिया की बात करते हैं, कहते हैं कि युवाओं को मैं रोजगार दूंगा। उन्होंने कहा 2 करोड़ युवाओं को नरेंद्र मोदी रोजगार देंगे। चुनाव के समय कहा हिंदुस्तान की जनता ने भरोसा किया, उनको वोट दिया। 1 रोजगार आज तक मोदी जी ने हिंदुस्तान में किसी युवा को नहीं दिया। वही बात यहाँ ममता जी ने कही थी, लाखों युवाओं को मैं रोजगार दिलवाऊंगी। कोई एक व्यक्ति है यहाँ पे, एक युवा है यहाँ पे जिसको ममता जी ने रोजगार दिया है? ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.